అంటే ముందుగా భారతీయ జనతా పార్టీ, తెలంగాణ 2 లింక్ చేసి చూసుకుంటే, మొత్తం భారతదేశంలోనే 2 సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ పుట్టినప్పుడు. ఆ 2 సీట్లలో ఒకటి వేరే రాష్ట్రాల్లో గెలిచింది. ఒకటి హన్మకొండలో గెలిచింది జగ్గారెడ్డి గారు. 2 సీట్లతో గెలిచిన పార్టీ 3 సార్లు అధికారంలోకొచ్చింది. దాదాపు 300+ సీట్ల దాకా వచ్చింది. మరి స్టార్టింగ్‌లోనే ఇక్కడ గెలిచి 69 ఉద్యమం జరిగినప్పుడు జనసంఘ్ మూలాలుండే ఇక్కడ. వాజ్పేయి గారు తెలంగాణకు సపోర్ట్ చేసిన సమయంలో మన కేశవ్ మెమోరియల్ స్కూల్కి వచ్చి 69లోనే ఇంకా బీజేపీ పార్టీకి పుట్టక ముందే జనసంఘ్ ఆదరణ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంత పరంగా బలంగా ఉండి కూడా ఈ పార్టీ ఎందుకు డెవలప్ కావట్లేదని ఒక పొలిటికల్ పబ్లిక్ పాలసీ స్కాలర్గా నేను స్టడీ చేస్తే అసలు రూట్స్లోనే బీజేపీ పార్టీ ఏర్పడ్డ కొత్తలోనే ఈ తెలంగాణలో ఏంటంటే భూస్వాములు, ఆసాములు, దొరలు, దేశ్ముఖులు, దేశపాండేలు నక్సలైట్ల ఉద్యమానికి భయపడి షెల్టర్ కోసం చాలా మంది హైదరాబాద్కి వచ్చారు. వెలమ దొరలు, రెడ్డి దొరలు వాళ్ళు షెల్టర్ కోసం ఒక ముసుగేసుకొని బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది నేను చెప్పింది కదా, ఆర్ఎస్ఎస్లో చాలా కీలకంగా పనిచేసిన చాలా పెద్ద మనిషి, తెలంగాణ బిల్లుని, తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషి నాకు చెప్పింది ఏంటంటే, వెంకయ్య నాయుడు శిష్యులాగా ఉన్న వాళ్ళు కొంతమంది, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో వార్డు మెంబర్ కూడా గెలవని వాళ్ళు, జెడ్పీటీసీ కూడా గెలవని వాళ్ళు, కనీసం 100 ఓట్లు రాని వాళ్ళు కూడా వచ్చి బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చి ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు స్టేట్ లీడర్స్గా స్టార్ట్ అయ్యారు. ఆ వైరస్, అప్పుడు వచ్చిన వైరస్ ఇప్పటికీ పార్టీని వదిలిపెట్టలేదు. ఆ మూలాలు అట్లనే ఉన్నాయని ఆయన చెప్తూ, ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు తప్ప బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రతిసారి అవకాశం కోల్పోతుంది. గతంలోనేమో ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టీడీపీ తోక పార్టీ ఉందన్నారు. కార్యకర్తలేమో దేశం కోసం, ధర్మం కోసం అని ప్రాణాలు అర్పించి పనిచేస్తారు. ఐదర్ కమ్యూనిస్టులు, ఐదర్ రైటిస్టులు, రైట్ లెఫ్ట్, ఈ రెండింటికే సిద్ధాంతం ఉంటుంది అంటారు. అక్కడైనా వాళ్ళు ప్రాణాలకు తెగించి కొట్లాడతారు, ఇక్కడైనా ప్రాణాలకు. క్యాడర్ మాత్రం నిజాయితీగా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కొంతమంది కొట్లాడతారు. కానీ లీడర్లు మాత్రం ఎట్లుంటుందంటే, వీళ్ళు సీఎం సీటు కావాలని అనుకుంటారు, కానీ నేను ఒక్కడనే గెలవాలి, మిగతా అందరూ ఓడిపోవాలి. అంటే ఆ బీజేపీలో ఉన్న లీడర్లు అంతా సిద్ధాంతం మైండ్ సెట్ ఏంటంటే, తాను ఎదిగితే చాలు, తాను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేకపోతే తాను ఎంపీ కావాలి, కేంద్ర మంత్రి కావాలి, మిగతా తోటి వాళ్ళు అందరూ ఓడిపోవాలి, కానీ సీఎం సీటు గురించి మాట్లాడతారు. అంటే ఆయన ఒక్కడు గెలిస్తే 60 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టు. క్యాడర్ ఎంత బాధపడుతున్నారంటే, నేను ప్రత్యక్షంగా, నేనేం బీజేపీ సిద్ధాంతకర్తను కాదు, బీజేపీ సిద్ధాంతంతో నాకు లేదు, కానీ కేసీఆర్ ఓడిపోవాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలనే కసిలో భాగంగా మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ కోర్ టీంతో కలిసి పనిచేయడం జరిగింది. ఎట్లయినా కేసీఆర్కి బుద్ధి చెప్పాలని చెప్పి బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను 14 రోజులు ఇంటికి కూడా పోకుండా మన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యాని క్యాంపస్కి తీసుకొచ్చినాం. అప్పుడు ఆయన మీద లాఠీ చార్జ్ జరుగుతున్నప్పుడు నా కాలు కూడా ఇరిగింది, ఫ్రాక్చర్ అయినా కూడా మేము అక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లో 48 సీట్లు వచ్చినాయి. క్యాడర్ కష్టపడి పనిచేస్తారు, లీడర్లు మాత్రం క్యాడర్లో త్యాగాలని అమ్ముకుంటారు. ఎందుకంటే మొన్న రాజాసింగ్ గారు ఎపిసోడ్ చూస్తే, రాజాసింగ్ గారు ఏం చెప్పారంటే, మా బీజేపీలో పెద్ద పెద్ద నాయకులు ఫామ్ హౌస్కి వెళ్ళారు, ప్రగతి భవన్కి వెళ్ళారు, వెళ్ళి మాకు టికెట్లు ఇస్తే చాలు, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తే అమ్ముడు పోతారని రాజాసింగ్ గారు చెప్పారు. అది స్వయంగా ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము, హిందుత్వవాది, మోడీ గారు నా తర్వాత నా వారసుడు అని చెప్పిన రాజాసింగ్ కట్టర్ హిందుత్వవాది ఆయన అట్లా చెప్పాడు. కవిత గారు ఏం చెప్పారు, జైల్లో, తీహార్ జైల్లో నేను ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చర్చలు జరిగినాయి, ఆ చర్చలు ఎందుకు జరిపారో నేను ఒప్పుకోలేదు అని అన్నారు. అంటే చర్చలు జరిగిన మాట వాస్తవం. రాజాసింగ్ గారు చెప్పినట్టు ఫామ్ హౌస్కి, ప్రగతి భవన్కి వెళ్ళి మాకు టికెట్లు ఇవ్వమని బేరం కూర్చుకుందేవారు. ఒక 2 ప్రధాన నాయకులు అంబర్పేటలో ఒక దగ్గర, ముషీరాబాద్లో, ఆయన ఓపెన్గా రాజాసింగ్ ఆఫ్ ద రికార్డ్ చెప్తుంటాడు, ముషీరాబాద్లోనేమో వీక్ క్యాండిడేట్ని పెట్టమని చెప్పి టీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ పెట్టిన వీక్ క్యాండిడేట్ కూడా గెలిచిండట, ఈ అగ్రనాయకుడు ఓడిపోయిందట. అదేవిధంగా అంబర్పేటలో కూడా ఇంకో వీక్ రాయండి, ప్రతి ఆపోజిట్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నాయకుడిని పెట్టద్దు, ఈయన కాలేరు వెంకటేష్ని పెట్టమంటే కాలేరు వెంకటేష్ గెలిచిండు. ఇక్కడ ముషీరాబాద్లోనేమో ఆయన ముఠా గోపాల్ని లాంటి డమ్మీ క్యాండిడేట్ని పెట్టండి అంటే ముఠా గోపాల్ కూడా గెలిచిండు. అంటే వీళ్ళు అసెంబ్లీలో కూడా గెలవని వాళ్ళు కేంద్రంలో చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. అంటే నేను వ్యక్తులుగా చెప్పట్లే, ఆ నలుగురు అంటారు. బీజేపీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఆల్రెడీ టీఆర్ఎస్ని అధికారంలో చూసిర్రు, బీజేపీ వైపు చూద్దామని ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తుంటే బీజేపీ నాయకులు కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచుల వైపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బు సంచుల వైపు చూస్తున్నారు. మొన్న ఎంపీ సీట్లలో కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. మొన్న 8 ఎంపీ సీట్లు గెలవడంలో, సరే అఫ్ కోర్స్ మోదీ వేవ్ ఇవన్నీ కలిసి పనిచేసిన కొంత కాంగ్రెస్ లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఇది బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిండు మా రేవంత్ రెడ్డి, అందుకనే 8 సీట్లు పోతున్నాయని కాంగ్రెస్ లో సిన్సియర్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ఏమని చెప్తున్నారంటే, ఈయన మా సీఎం కాదు, ఈయన బీజేపీ సీఎం అని వాళ్ళు చెప్తున్నారు. ఇది పాత కాంగ్రెస్ వాళ్ళంతా.
బీజేపీలో ఉన్న సిన్సియర్ హిందుత్వవాదులు బీజేపీ అంటేనే పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు కదా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కానీ ఆయన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పింది ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే అంత్యోదయ సిద్ధాంతం. ఇలా బీజేపీ నాయకులు చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీ సిద్ధాంతం ఏంటంటే హిందుత్వం అంటారు, లేకపోతే జై శ్రీరామ్ అంటారు. అసలు బీజేపీ సిద్ధాంతము హిందుత్వం కాదు, జాతీయవాదం, భారత జాతి గొప్పతనం. వాళ్ళు చాలా మంది ఈ అద్వానీ గారు రథయాత్ర పెట్టకముందు దేవుడు కూడా పెద్ద దేవుడిని అంశాన్ని కూడా తీసుకురాలే. వాళ్ళు మధ్యలో శ్రీరాముడు జై శ్రీరామ్ అని తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మందికి బీజేపీ సిద్ధాంతం గురూజీ గోవల్కర్ కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, శ్యామాప్రకాశ్ ముఖర్జీ పెట్టిన సిద్ధాంతాలు ఎవరికి నచ్చవు. ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పార్టీకి తోక పార్టీలుగా ఉండడము. చంద్రబాబు నాయుడు టీడీపీ టైంలో అధికారం వచ్చే టైంలో అట్లా కోల్పోయారు. కరెక్ట్గా కేసీఆర్ తెలంగాణ మూవ్మెంట్ తెచ్చిన టైంలో అసలు తెలంగాణ రావడానికి ప్రధానంగా ముగ్గురు అమ్మలని చెప్తామే. తెలంగాణ ప్రజల త్యాగాలు, సోనియా గాంధీ గారి నిర్ణయము, సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు గట్టిగా కొట్లాడి రాజ్యసభలో బిల్లు పెట్టిర్రు. రాజ్యసభలో బిల్లుకు సహకరించారు అద్వానీతో ఒప్పందం చేసి. మీరా కుమార్ స్పీకర్ ముగ్గురు అమ్మలతోటి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజల త్యాగాలు. మరి ఒక ఓటు రెండు రాష్ట్రాలని 1997లోనే కాకినాడ తీర్మానం పెట్టారు. ఆ కాకినాడ తీర్మానం పెట్టింది కూడా వేణుగోపాల్ రెడ్డి గారు అని, ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి. అప్పుడు బీజేపీలో వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్ ఉంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటారు. ఆయన కొట్లాడి అద్వానీతో కొట్లాడి ఒక రాయలసీమ వ్యక్తి ఒక కాకినాడలో తీర్మానం పెట్టిరు. పెట్టిన ఆయన రాయలసీమ, ఆయన పెట్టింది కాకినాడలో తెలంగాణకు అనుకూలంగా. 97లో ఒక ఓటు రెండు రాష్ట్రాలను పెట్టినాకనే ఈ స్పీడప్ అందుకుంది. ఏబీవీపీ అందరికన్నా ఎక్కువ కొట్లాడింది మేము క్యాంపస్లో స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు. నేను ఏమంటున్నా అంటే బీజేపీ తన సిద్ధాంతము తన ఆచరణకు తగ్గట్టు క్యాడర్ తయారు చేసుకుంటుంది, కానీ ఈ లీడర్లు అంతా అమ్ముడుపోయే లీడర్లు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డితో టైప్ పెట్టుకున్న నాయకత్వం నాకు తెలుసు. నేను ఒక్కడిని గెలిస్తే చాలు, నాకు మంత్రి పదవి వస్తే చాలు, లేకపోతే అదే విధంగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ తో రాసే ఒప్పందం చేసుకుని ఒకప్పుడు ఉండే, కానీ ఈక్వేషన్ ఏమైనా మారుతుందేమో అనుకున్నారు, కానీ ఆ ఈక్వేషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు బీజేపీ పార్టీ 8 సీట్లు గెలిచిందంటే, మొన్న 8 ఎంపీ సీట్లు అంటే ఒక్కొక్క ఎంపీలో యావరేజ్ గా 7 సీట్లు అంటే 52 నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది. అంటే దాదాపు 52 నుంచి 56 నియోజకవర్గాలు మెజారిటీ వచ్చింది. అంటే 119లో సగం సీట్లు గెలిచే పరిస్థితి ఉంది కూడా. మరి 4 ఎమ్మెల్యే సీట్ల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడికి పడిపోయారు? అంటే అంతకు ముందు లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గ్రాఫ్ అక్కడ నుంచి 1 సీటుకు 4 సీట్లకు పరిమితం అయిపోయింది. అధికారంలోకి వస్తామనుకున్న ప్రతిసారి కూడా ఎందుకు జరుగుతుందంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆడిటింగ్ చేస్తేనే వీళ్ళు మోడీ మీటింగ్కి ₹1,00,000 1 కోటి రూపాయలు ఖర్చు అయితే 5 కోట్లని తప్పుడు లెక్కలు రాసిరని పట్టుకున్నారు. అమిత్ షా మీటింగ్కి తప్పుడు లెక్క, అంటే డబ్బుల కోసం పనిచేస్తున్న బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే బీజేపీ పార్టీ ఎదగట్లేదని బీజేపీ క్యాడర్ అంతా మాట్లాడుతుంటారు. ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కంటోన్మెంట్ నియోజకవర్గం నేను కూడా అప్పుడు చెప్పిన ఎలక్షన్, మొన్న బై ఎలక్షన్కి ముందు మన 2023 ఎలక్షన్లో 7 కోట్లు ఎంతో వస్తే లోకల్గా ఉన్న ఒక లీడర్కి ఇస్తే కొంత జేబులో పెట్టుకున్నాడు, కొంత టాప్ లీడర్లకి, స్టేట్ టాప్ లీడర్లకి ఇచ్చేసిండు. క్యాండిడేట్కి డబ్బులు పోలేదు, ఖతం అయిపోయింది ఎలక్షన్. ఇప్పుడు పర్ఫెక్ట్ కళ్ళ ముందు ఎగ్జామ్. ఇప్పుడు రాజా సింగ్ గారు చెప్పిన ఆరోపణలు తీసుకుంటే, కేసీఆర్ తో అంత కొట్లాడి 48 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 కార్పొరేటర్లు గెలిచినాక ఒక లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోతాడు. చనిపోయిన కొన్ని రోజులకే అక్కడ బై ఎలక్షన్ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరితో కొట్లాడారు? బీఆర్ఎస్ తో కొట్లాడారు. బీజేపీ నాయకులు ప్రగతి భవన్కి వెళ్ళి కేటీఆర్ ని కలిసి మాకు యునానిమస్ గా పెట్టమని అడుగుతారు. అక్కడ బీజేపీ గెలిచిన సీటు వీళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడేసరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే బహిరంగంగా తెలిసిపోతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు రాకముందు ఒక నెరేటివ్ ఉండే, బండి సంజయ్ గారు రాగానే దుబ్బాకలో దుమ్మురేగింది, హుజురాబాద్ లో గెలిచింది, తర్వాత మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 48 సీట్లు గెలిచింది. అట్లా ఒక వేవ్ మీదకి వచ్చిన బండి సంజయ్ని లాగింది ఎవరు? బండి సంజయ్ స్పీడ్ గా పోతున్న బండి సంజయ్ బండిలో కాళ్ళ పరిగెడుతున్న బండి సంజయ్ కాళ్ళలో కట్టబెట్టింది ఎవరు? బండి సంజయ్ని ఎందుకు తీసేసారంటే ఇప్పటివరకు ఎవరికి చెప్పరు. అదే బండి సంజయ్ని తీయకపోతే బీజేపీ పార్టీ ఎదిగేదని బీజేపీ క్యాడర్ అంతా నమ్ముతుంది. సరే, వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళు ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇలా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వచ్చి ఎన్రోల్ అవుతుంది, దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటన్నా ప్రజాక్షేత్రంలో ఒక్క ఉద్యమం అన్న చేసిర్రా? లేదు. నిరుద్యోగులను లాఠీ చార్జ్తో కొట్టినప్పుడు మేమే పోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష పార్టీ ఉండి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీద కౌంటర్ చేసి ప్రెస్ మీట్లు పెడుతుంటారు కదా, అర్ధరాత్రి అమ్మాయిల మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీ చార్జ్ జరుగుతున్నప్పుడు నేను పృథ్వన్న మనలాంటి వాళ్ళం పోయి కాపాడాల్సి వచ్చింది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీలో ఉండి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, అధికార పక్షాన్ని నిర్ణయాల్సిన బాధ్యత ఉంది కదా, ఎవ్వరు ఫీల్డ్ యాక్టివిటీస్ చేయరు, జస్ట్ మొక్కుబడిగా ఒక ప్రెస్ మీట్ పెడతారు.
హైడ్రా మీద కానీ ఆయన మూసీ మీద ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా కొట్లాడారు. యాజ్ అ పార్టీగా ఎక్కడ ప్రోగ్రామ్ ఉండదు. హైడ్రా మీద పేదోళ్ళు ఇల్లు రోడ్ల మీద ఇసురుతుంటే పార్టీ యాక్టివిటీ ఉండదు. బీజేపీ వాళ్ళు తలుచుకుంటే ఈ 18 నెలల కాలంలో ఎక్కడన్నా ఒక 18 నిరసనల కార్యక్రమాలన్నా రోడ్డు మీదకి వచ్చి ఇది ఒక భాగం అయితే